వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. మూసాపేట మండలం మన ఇసుక వాహనం రీచ్ ను వెంటనే ప్రారంభించాలి. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ట్రాక్టర్ల యజమానులు మన ఇసుక వాహనం రీచ్ ని తొందరగా ప్రారంభించాలని పొల్కంపల్లి స్టేజ్ నుంచి మూసాపేట మండలం ఎంఆర్ఓ కార్యాలయం వరకు 80 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. మూసాపేట ట్రాక్టర్ల యూనియన్ అధ్యక్షుడు ఎస్ తిరుపతయ్య మాట్లాడుతూ, గత సంవత్సరం జనవరిలో ఇసుక రీచ్ స్టార్ట్ అయ్యి దాదాపు 4 నెలలు నడిచేది. అలాంటిది ఈ సంవత్సరంలో ఒక్కరోజు కూడా నడవకుండా ఉండటం చాలా విచిత్రంగా కనిపిస్తుంది. దాదాపు ఇల్లు కట్టుకునే వాళ్ళు 300 ట్రిప్పులు ఆన్లైన్లో ఉండగా మరి ప్రభుత్వాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అదేవిధంగా ట్రాక్టర్ల యజమానులు వాహనాలకు ఇన్స్టాల్మెంట్ కట్టలేక మరియు డ్రైవర్లకు జీతాలు చెల్లించలేక మరి ట్రాక్టర్ల యజమానులు మా దగ్గర ఒక్కొక్క ట్రాక్టర్కి 25,000 రూపాయలు డీడీలు ఎందుకు కట్టించుకున్నారని మాకే అర్థం కావట్లేదు. అధికారులు తక్షణమే రీచ్ ఓపెన్ చేయలేకపోతే మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి నగేష్, జి రాజేందర్ గౌడ్, తిమ్మాపూర్ వి ఆంజనేయులు, పి నాగరాజ్, రెడ్డిపల్లి రఘుపతి, రావులపల్లి కర్ణాకర్ గౌడ్, రావులపల్లి సుంకరి కృష్ణయ్య, జి నరసింహులు గౌడ్, పోల్కంపల్లి కె కురవయ్య, బి ఆంజనేయులు, సిరాజుద్దీన్, తిమ్మాపూర్, వి శేఖర్ మరియు ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లు, కూలీలు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తిమ్మాపూర్ రీచ్ వెంటనే నా పేరు సుంకరి తిరుపతయ్య, పోల్కంపల్లి, మూసాపేట్ మండల్, మహబూబ్ నగర్ జిల్లా. మన ఉసుక వాహనం ప్రజెంట్ని, ట్రాక్టర్ల ప్రజెంట్ని. అయితే మన ఉసుక వాహనం మేము బాటలు కూడా చేసి ఒక 2 నెలలు అయింది. డీడీలు కూడా ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఒక 200-300 బుకింగ్స్ ఉన్నాయి. చాలా ట్రాక్టర్లు ఉన్నోళ్ళకు కూడా ఉపాధి లేక చాలా ఇబ్బందులు ఉన్నాం. బండ్ల ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టలేకపోతున్నాం. ఇప్పుడు గత సంవత్సరంలో కూడా ఇంతవరకల్లా దాదాపు ఒక 2 నెలల టైం బండ్లు రన్నింగ్లో ఉసుక నడిచిండే. ఇప్పుడు కూడా కనీసం బాటలు చేసి ఇన్ని రోజుల నుంచి తిప్పలవాడి తిరుగుతూ ఉన్నాం. ఈరోజు రేపు అని అంటున్నారు. ఇప్పుడు మన ఉసుక వాహనం స్టార్ట్ చేస్తే ట్రాక్టర్ వాళ్ళు కానీ లేబర్ కానీ ఉపాధి కలుగుతుంది అని చెప్పి 300 లేబర్ ఉన్నారు, 80 ట్రాక్టర్లు ఉన్నాయి. స్టార్ట్ చేయాలని చెప్పి కోరుచున్నాం. జనార్దన్ రెడ్డి నా పేరు. మూసాపేట మండల పోల్కంపల్లి రీచ్ ఇసుక నడపడం నుంచి
సమస్య గురించి మేము ఈరోజు ట్రాక్టర్లు అందరం ర్యాలీ తీసుకొని ఎంఆర్ ఆఫీసుకు వచ్చాము. ఈరోజు వినతి పత్రం కూడా ఇచ్చాము ఎంఆర్ ఆఫీస్ గారికి. వాళ్ళు తగిన చర్య గతంలో కూడా 2 నెలల నుంచి తిరుగుతున్నాము. ఇసుక స్టార్ట్ చేపట్లి ఈరోజు రేపు అని చెప్పి గడపడం జరిగింది. వాళ్ళ వినతి పత్రాలు 4 సార్లు 5 సార్లు ఇచ్చినాము. కలెక్టరేట్ కూడా 4 సార్లు ఇచ్చినాము. మనం ఎవరు పట్టించుకుంటారు లేదని ఈరోజు ట్రాక్టర్తో ర్యాలీతో ఇక్కడ ముసాపేట మండలం వరకు వచ్చినాము. ఈ సమస్యను మళ్ళీ వచ్చి సోమవారం వరకల్లా ప్రజావాణి టైం వరకు చేయకపోతే ఇదే ట్రాక్టర్లు ఇదే 80 మంది ట్రాక్టర్ ఓనర్స్ అందరం కలిసి కలెక్టరేట్ను ముట్టడం జరుగుతుంది అని మేము కోరుకుంటున్నాము. కావున సమస్య పెద్దగా చేయకుండా మా సమస్య తీర్చగలరని మేము మనవి చేస్తున్నాం. మహబూబ్నగర్ డిస్టిక్ పోన్కంపల్లి రీచ్లో వాహనం నడిపే వాహనాలందరం ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే మేము ప్రతిసారి 5 సార్లు 6 సార్లు వచ్చాము. ఎంఆర్ఓ గారు పట్టించుకుంటలేరు, కలెక్టర్ గారు పట్టించుకుంటలేరు. ఏమన్నా ఉంటే పొలిటికల్ గురించి చెప్తున్నారు, కానీ అదంతా లేకుండా మేము స్వచ్ఛంగా నడుపుతున్నాం. మాకు ఆన్లైన్ నడిపించాలని ఎంఆర్ఓని కోరుకొని మేము పోన్కంపల్లి రీచ్కి వెళ్ళి ఇక్కడి వరకు ర్యాలీ వచ్చినాము. ఇక్కడ ఎంఆర్ఓ గారు పట్టించుకొని మా సాల్వ్ చేస్తే ఓకే, లేదంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మేము కలెక్టర్ ఆఫీస్ కూడా పోగలుగుతాం. ఎందుకంటే బాటలు చేయమంటే బాటలు చేశాము, అన్నీ చేశాము. 2 నెలల నుంచి తిరుగుతున్నాం. ఒక రంగా ఇద్దరు 10 మంది 20 మంది మా కలెక్టర్ ఆఫీస్ పోతున్నాము, ఎంఆర్ఓ ఆఫీస్ వస్తున్నాం. ఎక్కడ వచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు. ఇది ఖచ్చితంగా ఈసారి ఓకే చేయాలని ఎంఆర్ఓ గారిని కోరుతున్నాము. కాబట్టి మాకు సరిపోయిన అవగాహన ఇవ్వగలరని కోరుతున్నాం. నా పేరు రఘుపతి, నాది కొమరేటిపల్లి గ్రామం, ముసాపేట్ మండల్. మన ఉసుకే కొరకు మేము ట్రాక్టర్ ఓనర్లందరం కలిసి పోన్కంపల్లి రీచ్ నుండి ముసాపేట మండలం ఎంఆర్ ఆఫీస్ వరకు అందరూ ట్రాక్టర్ ఓనర్లందరం, ఓనర్లు ప్లస్ లేబర్తో సహా అందరం ఇక్కడ వచ్చి కలెక్టర్కు వినతిపత్రం, ఎంఆర్ఓ సార్కు వినతిపత్రం ఇచ్చాము. వచ్చే సోమవారం కానీ మా బండు నడవకపోతే కలెక్టర్ను ముట్టడిస్తాము. కలెక్టర్తో చర్చలు జరిగి ఎంతవరకైనా మేము సిద్ధంగా ఉంటాం. నా పేరు కరుణాకర్ గౌడు. మన ఇసుక వాహనం మూసపేట రీచు ట్రాక్టర్ ఓనర్స్లము అందరం కూడా ఈరోజు మూసపేట ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం. గత ఏడాది ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయినాయి. ఫిబ్రవరి స్టార్ట్ అయ్యి జూన్ వరకు నడిచినాయి. మేము పారదర్శకంగా జవాబుదారితనంగా ఇసుక వాహనాలు నడిపినాం. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చే వరకు మాకు ఇంతవరకు మన ఇసుక వాహనాలు నడపలేరు, లేబర్కు ఉపాధి దొరుకుతలేదు, ట్రాక్టర్ ఓనర్స్ కనీసం బండి ఈఎంఐ కట్టలేని పరిస్థితులు ఏర్పడుతుంది. కావున గత ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం అందించినాము. ఇంతకుముందు కూడా కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి కూడా ప్రజావాణిలో కూడా వినతి పత్రం ఇచ్చినాము. ఇప్పుడు మళ్ళీ వచ్చినాము ఎంఆర్ఓ మూసపేట ఎంఆర్ఓ గారికి ఇస్తే ఆయన సానుకూలంగా స్పందించి ఈ 2 రోజుల్లో స్టార్ట్ చేస్తాడు. ఒకవేళ స్టార్ట్ చేయని ఎడల మేము జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన ప్రజావాణి అందరం పోయి సభ్యులం కానీ లేబర్ కానీ అందరం పోయి ఖచ్చితంగా మాకు నడిపించే వరకు మేము ఆనే కూర్చొని మా సమస్యను పరిష్కరించుకుంటామని కోరుకుంటున్నాం.